ఏపీ పెన్షనర్లకు వరుస కీలక అప్డేట్లు, పెన్షన్ చెల్లింపులు, పే స్లిప్స్, మెడికల్ క్లెయిమ్స్పై కొత్త స్పష్టత. ఏప్రిల్ పెన్షన్ ప్రాసెసింగ్ వేగవంతం. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పే స్లిప్ల విడుదల, మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్కు అదనపు పత్రాలు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు ప్రస్తుతం ఒకేసారి 3 కీలక అంశాలపై స్పష్టత వస్తోంది. నెలవారీ పెన్షన్ చెల్లింపుల ప్రాసెసింగ్ నుంచి పే స్లిప్స్ అందుబాటు వరకు, ఇక మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ దాఖలు విధానం వరకు పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన అంశాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత పొందాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్లు ప్రతి నెల తమ పెన్షన్ ఎప్పుడు జమ అవుతుందా, పే స్లిప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా, వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఎలా దాఖలు చేయాలా అనే అంశాలపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా మార్గదర్శకాలు పెన్షనర్లకు ఒక స్పష్టమైన దిశానిర్దేశంలా మారాయి. మొదటగా ఏప్రిల్ నెల పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభ దశలోకి ప్రవేశించింది. ఏప్రిల్ 23 నుంచి పెన్షన్ బిల్లులను ట్రెజరీ వ్యవస్థలో అప్లోడ్ చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు, ప్రతి పెన్షనర్ ఖాతాలో నెలవారీ ఆదాయం సమయానికి చేరేలా చేసే కీలక దశ. ప్రస్తుతం అప్లోడ్ అయిన బిల్లుల్లో గణనీయమైన భాగం సంబంధిత ట్రెజరీ అధికారుల పరిశీలనలో ఉంది. కొన్ని బిల్లులు ఇప్పటికే అన్ని దశలను పూర్తి చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ చేరుకున్నాయి. కొన్ని బిల్లులు ఇప్పటికే అన్ని దశలను పూర్తి చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నాయని అర్థం. మిగిలిన బిల్లులు కూడా త్వరలోనే ఆమోదం పొంది అదే దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పెన్షన్ మొత్తాలు ఖాతాల్లో జమ అయ్యే మార్గం సుగమమవుతుంది. ఇక పెన్షనర్లు ఎక్కువగా ఎదురుచూసేది పే స్లిప్ జనరేషన్ కోసమే. ఎందుకంటే అందులోనే తమకు జమ అయ్యే మొత్తం, కోతలు, అలవెన్సులు, ఇతర లెక్కలపై పూర్తి వివరాలు ఉంటాయి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుంచి పే స్లిప్ల జనరేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం మరుసటి రోజు నుంచి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పెన్షనర్లు తమ యూజర్ లాగిన్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు చేస్తుంది. పే స్లిప్స్ కనిపించకపోతే దానికి ప్రధాన కారణం లైఫ్ సర్టిఫికెట్ నమోదు ఆలస్యం కావచ్చు. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ జీవన ధృవీకరణ పత్రాన్ని సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇది సమయానికి నమోదు కాకపోతే వ్యవస్థ ఆటోమేటిక్గా చెల్లింపులను నిలిపివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పే స్లిప్స్ రాకపోతే వెంటనే అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవడం అత్యంత అవసరం. ఇదే సమయంలో మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో పత్రాల లోపం వల్ల అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉండడం, పరిశీలన ఆలస్యం కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే పీపీఓ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారితో ధృవీకరించి జత చేయడం తప్పనిసరి. కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు సంబంధించిన క్లెయిమ్ అయితే అదనంగా డిపెండెంట్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి. ఈ 2 పత్రాలు లేకుంటే క్లెయిమ్ పరిశీలన ఆలస్యం కావచ్చు లేదా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ డాక్యుమెంట్లను నేరుగా పంపడం కాకుండా సంబంధిత జిల్లా కార్యాలయం లేదా ఆయా శాఖల అధికారిక మార్గం ద్వారా కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత పెరగడమే కాకుండా తప్పుడు క్లెయిమ్స్కు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఏప్రిల్ పెన్షన్ ప్రాసెసింగ్, సిఎఫ్ఎంఎస్ పే స్లిప్ల విడుదల, లైఫ్ సర్టిఫికెట్స్ ధృవీకరణ, మెడికల్ రియంబర్స్మెంట్ కొత్త నిబంధనలు, ఈ 4 అంశాలు ప్రస్తుతం ప్రతి ఏపీ పెన్షనర్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అత్యంత కీలక విషయాలుగా మారాయి. సమయానికి సమాచారం తెలుసుకొని అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.